జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ప్రజలు కావచ్చు, ప్రధానంగా కొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ఆయన్ని పదే పదే తలుచుకుంటూ ఉంటాయి. రాజకీయ పార్టీలు తలుచుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి తప్పుల్ని ప్రశ్నించడంలో కావచ్చు, వాటి తప్పుల్ని బయటపెట్టి వాటిని ఎండగట్టడంలో కావచ్చు, రాజకీయ పార్టీలు సహజంగానే ఆయన తలుచుకుంటూ ఉంటాయి. కానీ ప్రజలు ఎందుకు తలుచుకుంటున్నారు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకు తలుచుకుంటున్నారంటే, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, ఎక్కడా కూడా పొంతన లేకుండా ఉంది. ఎన్నికల సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించి 6 హామీలు కావచ్చు, లేదంటే ప్రధానంగా మహిళలకు సంబంధించి ఇస్తామని చెప్పేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఎక్కడా కూడా అమలు చేసే పరిస్థితి అయితే కూటమి సర్కార్కి లేదు. దాదాపు 8 నెలల గవర్నెన్స్ని కూడా కూటమి సర్కార్ ముగించుకుంటూ వస్తుంది. 8 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి నడవడిక పైన మాత్రం వాళ్ళు దృష్టి పెట్టలేదు. అయితే ఇప్పుడు ఇదే ప్రజలకు మరింత తలనొప్పిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే ప్రజలకు జగన్మోహన్ రెడ్డిని తలుచుకునే విధంగా చేస్తూ వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోపే ఆయన ఏదైతే నవరత్నాలు అనేటువంటి ఒక పథకాలను తీసుకొచ్చాడో, ఆ నవరత్నాల పథకాలకు సంబంధించి మెయిన్గా ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అమలు చేసుకుంటూ వచ్చారు. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దగ్గరగా 8 నెలలు పూర్తవున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే పరిస్థితి అయితే కనపట్లేదు. ప్రధానంగా పెన్షన్లు మినహాయిస్తే ఏ హామీని కూడా కూటమి సర్కారు ప్రస్తుతం అమలు చేయట్లేదు. ఇక మరోవైపు గత కొంతకాలంగా ఏపీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లు చూస్తున్నా, లేదంటే కొంతకాలంగా ఏపీలో కూటమి పార్టీకి సంబంధించిన నేతల బిహేవియర్ చూస్తున్నా కూడా ప్రజలకు కొంత వ్యతిరేకత భావం, ప్రజల్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందనేది కూడా అర్థమవుతుంది. దానికి ఉదాహరణ తిరుమలకి సంబంధించి, తిరుపతికి సంబంధించి వైకుంఠ ఏకాదశి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. అయితే గతంలో ఇలాంటి వైకుంఠ ఏకాదశి సంబంధించి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా వాళ్ళు ఏదైతే చేసుకుంటూ వచ్చారో దానికి అనుగుణంగానే ఇప్పుడు కూటమి సర్కారు చేసుకుంటూ వచ్చింది. అయితే దీన్ని కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, కొన్ని మీడియా పత్రికలు కావచ్చు రాస్తుంది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోబట్టే ఇప్పుడు ఇలాంటి తప్పు జరిగింది, ఇలాంటి ప్రమాదం జరిగిందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇదంతా కూడా అవాస్తవమైనప్పటికీ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన నిర్ణయాలు ఇంకా టీడీపీ పార్టీ కావచ్చు, కూటమి సర్కార్ కావచ్చు పాటిస్తుంది? ఎందుకు కూటమి సర్కార్ ఇంకా వాటిని ఫాలో అవుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుపతి ఘటనకు సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళారు. తిరుపతి ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి గాయపడినటువంటి వాళ్ళని కావచ్చు, లేదంటే చనిపోయినటువంటి కుటుంబాలను కావచ్చు ఆయన పరామర్శించి వాళ్ళకి అండగా ఉంటామంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే నిన్న ఈ ఇష్యూకి సంబంధించి ఏం జరిగింది, ఎందుకు మీరు కింద ఇలా ఇక్కడ టికెట్లు ఇవ్వాల్సి వచ్చింది, గత ప్రభుత్వం చేసిన దానికి దీనికి సంబంధించి ఎందుకు ఇలా చేశారని చెప్పేసి వివరణ తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన కొంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యారనేది కూడా తెలుస్తుంది. ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారంటే, గతంలో 8 నుంచి 10 ప్రాంతాల్లో ఈ యొక్క స్వామివారికి సంబంధించి టికెట్లను ఇస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల ఎక్కడా కూడా తోపులాట జరిగేది కాదు. లా అండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, లేదంటే టీటీడీ చైర్మన్లుగా ఉండి కావచ్చు, వాళ్ళందరూ కూడా చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడు ఇలాంటి తప్పులు జరగలేదు. కానీ ఇప్పుడు కొంత ఇష్యూ జరిగింది. దానికి కారణం చైర్మన్ కావచ్చు, లేదంటే అక్కడ టీటీడీకి సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే పోలీస్ ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా ఆ సంఘటనలో ఇబ్బంది పడిన వాళ్ళు కావచ్చు, లేదంటే గాయపడిన వాళ్ళు కావచ్చు చెప్తూ వచ్చారు. అంటే మరి ఎందుకు గత ప్రభుత్వం అంత మంచిగా చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులపైన, అలాగే టీటీడీకి సంబంధించినటువంటి బోర్డు మెంబర్లపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న కొద్ది సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. ఎవరికి వాళ్ళు సపరేట్గా వెళ్ళి అక్కడ ఇబ్బంది పడినటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ రియాక్ట్ చేసినటువంటి రియాక్షన్స్ కావచ్చు, లేదంటే ఆయన అధికారుల మీద మాట్లాడినటువంటి మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు, గత ప్రభుత్వం చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు, వాళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేశారు కదా మీరు ఎందుకు రన్ చేయలేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే వాళ్ళంతా 100% ప్రాపర్గా మీరు రన్ చేసినప్పుడు మనం రన్ చేయకపోతే మన ప్రభుత్వం తప్పు అనేది కదా ప్రజల్లోకి వెళ్తుంది, మనం చేసేది సరైన పరిపాలన కాదని కదా ప్రజలు గుర్తించేదనేటువంటి మాటలను కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారనేటువంటి ఒక వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తుంటే కొన్ని కార్యక్రమాల్లో, కొన్ని వ్యవహారాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సరిగానే చేశాడు అనేటువంటి భావనలో ప్రజలే కాదు కూటమికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ల్యాండ్ ఆర్డర్ సంబంధించిన వ్యవహారం పైన కావచ్చు, లేదంటే ముఖ్యంగా పథకాలకు సంబంధించిన అమలు చేసేటువంటి అంశం పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు. రోడ్లకు సంబంధించిన వ్యవహారం పైన ఆయన చాలా గట్టిగా మాట్లాడుతూ వస్తున్నారు. గత ప్రభుత్వం చేయలేకపోయింది, కానీ ఈసారి మనం చేస్తూ రావాల్సిన బాధ్యత మనకు ఉందంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అంటే గత ప్రభుత్వంలో ఇలాంటి తప్పులు జరిగాయి, మన ప్రభుత్వంలో కూడా ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి, దానివల్ల మనం నెగిటివ్గా ఉన్నాము, దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, హనీమూన్ పీరియడ్ అయిపోయిందని చెప్పేసి నేను పదే ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా ప్రజలు
ఇంకా కొంతమంది అధికారులు, ఇంకా కొంతమంది వ్యక్తులు మనం గెలిచాము, మనం గెలుపొందాము, ఇంకా మనకు అడ్డు లేదు అనేటువంటి భావనలో ఉన్నారు. అలాంటి భావనను పక్కన పెట్టేసి ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన, ప్రజలకి అందాల్సినటువంటి అంశాలపైన కూడా గట్టిగా పోరాటం చేయాలి, కృషి చేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా కూడా గత ప్రభుత్వంతో బేరేజ్ వేసుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటూ వస్తుంది ఈ ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసింది, అక్రమాలు చేసింది, రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చిందని చెప్పేసి పదే పదే ఎన్నికల్లో మాట్లాడినటువంటి నేతలందరూ కూడా అదంతా అవాస్తవము, అదంతా అబద్ధము. జగన్మోహన్ రెడ్డి హామీలు సురక్షితంగా ఆయన ఏదైతే ఇచ్చినటువంటి నవరత్నాలని వాటిని 100% సక్సెస్ఫుల్గా అమలు చేశారు. దాంతోపాటు ఆయన నాన్ డీబీటీ, డీపీటీ కింద ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారో వాటన్నింటినీ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. నెల నెల ఖాతాలో డబ్బులు వేశారు. సో అదే విధంగా మనం ముందుకెళ్దాము, అదే అడుగులతో మనం ముందుకెళ్దామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పకనే ఆయన నోటి నుంచి ఈ మాటలు వచ్చాయని చెప్పేసి కూడా అర్థమవుతుంది. దాంతోపాటు కూటమికి సంబంధించి కొన్ని ఫాలో అవుతున్నటువంటి నిర్ణయాలు చూస్తున్నా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే ఫాలో అయ్యారో, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే తీసుకొచ్చారో వాటినే ఫాలో అవుతున్న కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలకు మాత్రము జగన్మోహన్ రెడ్డి ఏవైతే చేశారో జగన్మోహన్ రెడ్డి చేసినట్టే వీళ్ళు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మరింత మెరుగ్గా, మరింత అద్భుతంగా పథకాలను మనకు అందించారు. సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేదంటే ఈ ఇన్సెంటివ్కి సంబంధించి ఏం చూసుకున్నా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకా బాగుండేది అనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తలుచుకునే ప్రయత్నాలు, జగన్మోహన్ రెడ్డిని తలుచుకునేటువంటి వ్యవహారాలని కూటమే కల్పించే విధంగా ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే మనకు కనిపిస్తుంది.